రైట్. నీకు నవరసాలు కూడా తెలుసంట కదా? హ్మ్. నాకే సరిగ్గా సగం సగం తెలుసు. నీకు మొత్తం తెలుసా ఆ! నవరసాలన్నీ? ఆ! అందులో ఏది అడిగినా నువ్వు చేయగలుగుతావా? హ్మ్. హాస్యం. ఇది హాస్యం కదా. భయానకం. ఓకే, సూపర్. రౌద్రం. వద్దు, చాక్లెట్ తీసుకో. నువ్వు అంత భయంగా భయపెట్టబాక నన్ను. ఇచ్చేస్తా నీ చాక్లెట్, నీకే ఇస్తా. నీ చాక్లెట్ నీకే ఇస్తాను. నువ్వు మరీ అలా భయపెట్టబాక. బీభత్సం. ఓ మై గాడ్. ఓకే, బాధ. టామ్ అండ్ జెర్రీ చూస్తావు నువ్వు? చూస్తా. అందులో జెర్రీలో ఉన్నావు నువ్వు. చూసేప్పుడు జెర్రీలో టామ్ జెర్రీ కొట్టుకున్నప్పుడు జెర్రీ అప్పుడప్పుడు ఫీల్ అవుతూ ఉంటావు చూసావా? అలాగే అంటున్నావు నువ్వు. నీకు నవరసాలు అన్నీ కూడా తెలుసు అనమాట అయితే. ఆ! నీకు నవరసాలు తెలుసు, యాక్టింగ్ తెలుసు, నీకు భరతనాట్యం తెలుసు, ఆ! బాస్కెట్ బాల్ ఆడతావు కదా నువ్వు. ఆడినప్పుడు తగిలింది కదా దెబ్బ. షటిల్ కూడా. షటిల్ కూడా. ఇంకేమేమి స్పోర్ట్స్ ఆడతావు? ఇంకా బాస్కెట్ బాల్, షటిల్, టైకాండో. టైకాండో. ఆ! ఓకే, ఇంకా కరాటే నేర్చుకుంటున్నావు. మరి కరాటే నేర్చుకోవచ్చుగా నువ్వు కూడా. కరాటే, టైకాండో సేమ్. సేమ్ ఉంటుందా? ఆ! నువ్వు ఇంట్లో మమ్మీ సాంగ్స్ పాడినప్పుడు కానీ డాన్స్ చేస్తున్నావు, అదే మామూలు మమ్మీ ఓల్డ్ సాంగ్స్ అవి పాడినప్పుడు కానీ అప్పుడు డాన్స్ చేస్తూ ఉంటావు నువ్వు, నిజమేనా? అయితే మన ఇంటర్వ్యూ లాస్ట్లో ఒకసారి డాన్స్ చేస్తావు మరి నువ్వు. సరే. మమ్మీ పాడతారు, నువ్వు డాన్స్ చేయాలి. మమ్మీ పాడితే వేస్తావు, నేను పాడితే వేస్తావా? నేను పాడనా? ఏం పాట పాడాలి? ఏదైనా. అంటే ఓల్డ్ సాంగ్సా లేకపోతే న్యూ సాంగ్సా? ఓల్డ్. ఓల్డా? అంటే ఏంటి, నువ్వు ఓల్డ్ సాంగ్స్ కే డాన్స్ చేస్తావా, న్యూ సాంగ్స్ కి వేయవా? రామోయ్ చందమామ అది. రాబోయే చందమామకా? నేను పిలిస్తే చందమామ రాదు, నువ్వు పిలిస్తే వస్తుంది చందమామ. కాదు, చిన్నప్పుడు ఈ ఏజ్ లో ఎవరైనా రాబోయే చందమామ అని దేనికి అంటారు తెలుసా? మా ఏజ్ లో దేనికి అనేవారు తెలుసా? మేము అన్నం తినడానికి అనేవారు. నీ ఏజ్ లో ఉన్నప్పుడు నేను రాబోయే చందమామ అని చెప్పని అన్నం పెడతారు మాకు. చందమామ రావే, జాబిల్లి రావే అని చెప్పని మాకు పెడతారు. నువ్వేమో రాబోయే చందమామకి డాన్స్ చేస్తున్నావు. రైట్. ఉంది అప్పుడు ఈ గమ్ గమ్ గణేష మూవీలో యాక్ట్ చేసావు కదా. తర్వాత ఇంకా నెక్స్ట్ ఇంకా మూవీస్ ఏ ఏ ఏ హీరోతో చేయాలని చెప్పని అనుకుంటున్నావు? విజయ్ దేవరకొండ, అల్లు అర్జున్, ఓకే, ఇంకా పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ అన్నయ్య, ఆహా. ప్రభాస్ అన్నయ్య. ప్రభాస్ అన్నయ్య. ప్రభాస్ అన్నయ్య తెలుసా? తెలీదు. బాహుబలి తెలీదా? నీకు బాహుబలి అంటేనే తెలుసు, ప్రభాస్ అన్న అంటే తెలియదు కదా. ఇప్పుడు బాహుబలి అన్నది ఏం సినిమా వస్తుంది? కల్కి. కల్కి. కల్కి తెలుసా? కల్కిలో ఒక బుజ్జి ఉంటది, నీలాగే మాట్లాడుతుంది, బుజ్జి ఉంటది. ఓకే. ప్రభాస్ అన్నయ్య ఫ్రెండ్ అన్నమాట. నెక్స్ట్ ప్రభాస్ అన్న సినిమాకి నువ్వు కూడా ఫ్రెండ్ గా చేయాలి. చేస్తావా మరి? చేస్తా. మరి ఏమైనా డైలాగ్స్ చెప్తావా? చెప్తా. పాత సినిమా చెప్తావా, కొత్త సినిమాలో చెప్తావా? కొత్తవి చెప్తావా? చెప్పు, ఏమైనా డైలాగ్స్ చెప్పు. బొమ్మాలి నూతి బొమ్మ వీను రావని నాకు తెలిసే, వంగబెట్టి గుద్దుతానని భయం. బాబోయ్, బొమ్మాలి నువ్వు బొమ్మవే, నువ్వు రావని నాకు తెలిసి ఒకబెట్టి గుద్దుతేనని భయమా? ఏ సినిమాలోదమ్మా ఇది? దయం సినిమా. బాగా చెప్పావు, భలే చెప్పావు అసలు. అది ఇది రాజుగారి గది కాదు, రాజుగారి గది కాదు, గీతాంజలి మళ్ళీ వచ్చింది సినిమా. చూసా నువ్వు? చూసా. నీ భయం లేదా దెయ్యాలంటే? దెయ్యాలంటే భయం లేదా? లేదు, అసలు దెయ్యాలు ఎక్కడ ఉంటాయి? మరి దేవుడు ఉన్నాడా? ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు? పైన ఉన్నాడు. దెయ్యాలు కూడా అక్కడే ఉంటాయి. దెయ్యాలు ఎక్కడ ఉంటాయి? ఇక్కడ ఉండు, పైన ఉండు, ఎక్కడ ఉండు. మరి ఎందుకు వచ్చింది దెయ్యాలని చెప్పని? నాకేం తెలుసు, డైరెక్టర్ని అడగాలి. డైరెక్టర్ని అడగాల?
ఓకే. అయితే డైరెక్ట్ కోన వెంకట గారిని అడుగుదాం అయితే. ఎందుకు దెయ్యాలు ఎక్కడ ఉన్నాయని చెప్పని అడుగుదాం. అయితే దేవుడు పైనుంటాడు. ఆ, నీకు ఏ దేవుడంటే ఇష్టం? అందరూ. అందరి దేవుళ్ళంటే ఇష్టమా? ఆ, టెంపుల్‌కి వెళ్తావా నువ్వు? గుడికి వెళ్తావా? వెళ్తా. అంటే వెళ్ళినప్పుడు నువ్వు దేనికి దండం పెట్టుకోవడానికి వెళ్తావా? లేక ప్రసాదం తినడానికి వెళ్తావా? దేవుడు దేవుడికి. దండం పెట్టుకోవడానికి వెళ్తావా? మీ ఇంట్లో పూజ చేస్తారా? ఫెస్టివల్స్ అవి చేస్తారా? అవి నాకు ఇష్టం. అవునా? అవును. ఆహా! ఏ ఫెస్టివల్ అంటే బాగా ఇష్టం నీకు? వినాయకుడు. వినాయక చవితి, ఇంకా బాంబులు పేలుస్తారు కదా, దీపావళి. అది ఒకటి. బాంబులు పేలుస్తారు. ఓకే. అదొకటి. హ్మ్. ఇంకా నువ్వు చేసిన మూవీ ఒకటి ఉంది. దసరా. యెస్. దసరా కూడా ఉంది. సంక్రాంతి తెలుసా? తెలుసు. మీ అమ్మమ్మ అదే ముగ్గులు రంగోలి వేస్తారు. అవును. మీ అమ్మమ్మ గారి ఊరు ఎక్కడ? తెలీదు. తెలీదా? తెలీదు. మరి హాలిడేస్‌కి వెళ్ళవా మరి? అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళవా? వెళ్తా. ఎక్కడికి వెళ్తావు? ఇక్కడ గుమ్మడిదెల. గుమ్మడిదెలా? ఓకే. ఆంధ్ర వెళ్ళావా? చెన్నై వెళ్ళా. చెన్నైయా? చెన్నై ఆంధ్ర అవ్వదు. ఆంధ్ర దాటిన తర్వాత చెన్నై. చెన్నై ఎందుకు వెళ్ళావు? షూటింగ్ వెళ్ళావా? అవును. షూటింగ్ ఏం షూటింగ్ వెళ్ళావు? అది ఈమోజీ. ఈమోజీయా? ఓకే. ఈమోజీ షూటింగ్ వెళ్ళావు అనమాట. ఇప్పుడు నీకు భరతనాట్యంలో ఐస్ అవి రొటేట్ చేస్తారు కదా, అవి తెలుసా? చెయ్యి ఒకసారి. ఎలా? ఇప్పుడు ఇటు చూసి ఇలా వెళ్ళాలా? కాదు, ఓన్లీ కళ్ళే అటు ఇటు తిప్పాలని. కళ్ళు అటు ఇటు తిప్పాలా?